హే గాయ్స్, గుడ్ మార్నింగ్. మేము జీప్ సఫారీ వెళ్తున్నాము. ఏ హాయ్ చెప్పు ఆశిత. వినిషా హాయ్ చెప్పు. సారీ గైస్ కనిపించట్లేదు, చీకటి ఉంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి వెళ్తున్నాం, సో అడ్జస్ట్ అవ్వండి. క్రేజీ ఉంది అసలు. రోడ్ అయితే ఫుల్ భయమైంది. అసలు వెరీ థిన్ రోడ్, అసలు జీప్ మాత్రమే వెళ్ళగలుగుతుంది. లెట్స్ ఎంజాయ్. నో కాంప్రమైజ్. ఈరోజు అయితే నేను జీన్స్ వేసాను అండ్ క్యాప్ పెట్టాను. అవుట్ఫిట్ ఎలా ఉందో కమెంట్లో చెప్పండి గాయస్. సో మీకు మేము హిల్ పాయింట్ వెళ్తున్నాం కదా, వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. చూడండి అసలు ఎంత తిన్నున్నాయి చూడండి రోడ్స్. అండ్ మా జీప్ వచ్చేసి కొత్త కలర్ వేయించాడంట, రెడ్. అసలు ఎంత బాగుంది అసలు లుక్ జీప్ది అయితే. దగ్గర వరకు వచ్చేసాము. ఇంకా దగ్గరకు వస్తున్న కొద్దీ హిల్ దగ్గర ఇంకా తిన్నైంది రోడ్. చాలా టఫ్ డ్రైవింగ్ ఇదైతే. మీరు వెల్ ట్రైన్డ్ వాళ్ళ కార్ మాత్రం, లైక్ జీప్ మాత్రమే ట్రై చేయండి. ఓన్గా అస్సలు ట్రై చేయకండి. ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. సో గాయస్ ఆఫ్టర్ 1.5 hour journey మేము రీచ్ అయిపోయాము. నైస్ వ్యూ పాయింట్. వంట లాగుతుందో పాయింట్స్. మాలాగే చాలా జీప్స్ మీద చాలామంది వచ్చారు అసలు, వేరే వేరే ప్లేసెస్, వేరే వేరే స్టేట్ నుంచి. సో సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇంకా అవ్వలేదు. యాక్చువల్లీ మేము మార్నింగే లేసాము, లైక్ 4:15 కల్లా లేసి 5 వరకే స్టార్ట్ అయిపోయాము. మీకు రౌండ్గా వ్యూ అయితే చూపించేస్తా. చలో, ద మోస్ట్ అవైటెడ్ వ్యూ. బాగుంది కదండి? కమెంట్లో పెట్టండి మీకు ఎలా అనిపించిందో. ఇంకా డే 2 కవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. సో మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అన్నట్టు మా జీప్ చూపించడం మర్చిపోయాను. ఒక లుక్ వేసుకుందామా? చాలా బాగుంది కదా. డిస్క్రిప్షన్లో నేను ఇతని డీటెయిల్స్ పెట్టాను, మీకు అవసరం ఉంటే డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. కిందికైతే వచ్చేసాము. మత్తుపల్లి డ్యామ్ అండ్ లేక్ అంట. ఇది లుక్ వైజ్ లొకేషన్ బాగుంటుంది అండ్ ఈ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంటుంది. వర్త్ విజిటింగ్ అని చెప్పి మా జీప్ సఫారీ డ్రైవర్ తీసుకెళ్ళాడు. మేడం జంప్ చేయండి వీడియో బాగా వస్తుంది అంటే అలా చేశాను. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో పైన జీప్ సఫారీ వెళ్ళేసి వచ్చి ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉందంట. మున్నార్ వస్తే ఈ వాటర్ ఫాల్ అస్సలు మిస్ అవ్వతాను. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి వీ డోంట్ హ్యావ్ సో మచ్ ఫ్లో, బట్ స్టిల్ ఇట్స్ గుడ్ టు సీ. కనిపిస్తుంది కదా, అదే వాటర్ ఫాల్. వచ్చేసాం. బ్యూటిఫుల్ ఉంది అసలు. ఇక్కడ వీడియో తీసుకున్నాను నేనైతే, స్లో మోషన్ది. జిప్ లైన్ చాలాసార్లు చేసాము, ఇంకా బోర్ వచ్చేసింది. జస్ట్ అలా చూసాం చేసేవాళ్ళని, ఇంకా వెళ్ళిపోయాము. సో మేము హోటల్ రిటర్న్ అయిపోయినాం అన్నట్టు వాటర్ ఫాల్ తర్వాత అయితే. ఇక్కడ వచ్చేసి మనకి చెక్అవుట్ అయ్యేటప్పుడు పరకట్లో మాల గిఫ్ట్గా ఇస్తారన్నట్టు. సో ఇక్కడ అన్నీ డిఫరెంట్ మాలాస్ ఉన్నాయి. నాకైతే చూస్ చేసుకోవడం కొంచెం కష్టం అనిపించింది, బట్ ఒక రెడ్ కలర్ నా దగ్గర లేదని రెడ్ కలర్ తీసుకున్నాను. గుడ్ ఆఫ్ దెమ్, బాగుంది అసలు. The way they receive and all, everything was good and satisfied completely. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే డెఫినెట్గా అట్లీస్ట్ 4 day 3 day నైట్స్లో 1 night అయినా పరకట్లో ప్లాన్ చేసుకోండి. వర్త్ విజిటింగ్. నైట్ వ్యూ చూపించాను కదా, ఇది డే వ్యూ అండి పరకట్ది. సో డే వ్యూ ఇలా ఉంది.
సో మేము చెక్అవుట్ చేసి వేరే ప్లేసెస్కి మూవ్ అయిపోయాము. ఇదేదో కొత్త యాక్టివిటీ, ఎప్పుడు చూడలే. హాట్ ఎయిర్ బెలూన్ అంట. అక్కడ ఫైర్ పెడుతున్నారు. సో అది పైకి వెళ్ళేసి కిందికి వస్తుంది అన్నట్టు. ఎందుకో డేంజర్ అనిపించింది, మేమైతే చేయలేదు, రిస్క్ చేయలేదు. వన్ ఆఫ్ ద అడ్వెంచర్. ఇఫ్ యూ వాంట్ ట్రై యూ కెన్. నెక్స్ట్ ప్లేస్ అయితే హ్యాండీక్రాఫ్ట్ అన్నట్టు. సో షాపింగ్ అయితే కొంచెం చేసాము. ఈ షాప్లో పెద్దగా అంత నచ్చలేదు, బట్ నెక్స్ట్ ఇంకో షాప్కి వెళ్ళాము, అక్కడ ఎక్కువ వరకు షాప్ చేసాము. Here, this one. What is this? Tea factory. So this is chocolate factory. This is where they make chocolate fiber. నేను చూపిస్తాను. ఏకి బాగున్నాయి, నాకు నచ్చినాయి. ఏవి ఎంతనే కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. తీసుకోవాలి. చూడండి, యాంటిక్ వాచెస్ ఉన్నాయి. నెక్స్ట్ మేము వచ్చిన ప్లేస్ అయితే వండర్ వ్యాలీ. ఇది ఒక అడ్వెంచరస్ పార్క్ అనమాట. సో అవుట్ఫిట్ అయితే డెఫినెట్గా జీన్స్ ఆర్ ఈజీ అవుట్ఫిట్ వేసుకోండి. ఫ్రాక్స్ అయితే అస్సలు వద్దు, బికాజ్ మేము చేయలేకపోయాం కొన్ని యాక్టివిటీస్. సో మీరు మిస్ అవ్వకండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ మనకి, అండ్ ఎంట్రీ ఫీ వచ్చేసి ఇట్స్ 1100 ప్లస్ GST. ఇంకా నా అవుట్ఫిట్ వల్ల ఎలాగో యాక్టివిటీస్ ఎక్కువ చేయలేను కాబట్టి ఇలా కొన్ని మెమొరీస్ అయినా ఉంటాయని కాస్త టైం స్పెండ్ చేసాము ఫోటోషూట్లో. నెక్స్ట్ ఇంకా కొన్ని చేయగలిగే యాక్టివిటీస్ ఉన్నాయి, అవైతే వెళ్తున్నాము. చూడండి, ఇది చూడండి, కార్డు వస్తే తిరిగి ఇది ఏంటంటే రోలర్ కోస్టర్. ఇది మేము ఒక దగ్గరే ఉన్నాము కానీ తిరిగిన ఫీలింగ్ వస్తుంది. ఇదేదో బెలూన్ హంటింగ్ అంట, ఆడినాం. ఇది నా ఫ్రెండ్ చేసింది, మేమైతే చేయలేదు. రోప్ వాక్ అంట, అది చాలా తిన్నుంది. సో భయపడిపోయి మళ్ళీ తొందరనే వెనక్కి వచ్చేసింది. చాలా లోపలికి నడుస్తాం కాబట్టి ఇలా ఒక జీప్ అరేంజ్ చేశారు. మనకు ఒక టోకెన్ నెంబర్ ఇస్తారనమాట. ఒక టోకెన్ నెంబర్ తర్వాత ఇంకొకరిని ఎక్కించుకొని డ్రాప్ చేస్తారు ఎగ్జిట్లో. సో అలా ఉంటుంది. ఈ ఫెసిలిటీ అయితే ఇక్కడ బాగానే ఉంది. సో మేము ఈరోజు నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసాము. అదేంటంటే ది మోస్ట్ ఫేమస్ పార్క్ ఇన్ మున్నార్, దట్ ఈస్ ఏవుకులం నేషనల్ పార్క్ అనమాట. సో వచ్చేసి ఎంట్రన్స్ పార్క్కి ఇలా ఉంటుంది అనమాట. ఏవుకులం నేషనల్ పార్క్. ఫస్ట్ ఎయిడ్ అండ్ బేబీ ఫీడింగ్ రూమ్ కూడా ఉంది. ఇక్కడ డాక్టర్ కూడా ఉన్నారు ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ. ఇక్కడ మీరు టికెట్ వెండింగ్ మెషిన్ ఉంటుంది, అండ్ ఆల్సో వాట్సాప్ నుంచి కూడా మనం టికెట్స్ తీసుకోవచ్చు. సో ఇలా అనమాట. మా ఫ్రెండ్స్ ట్రై చేస్తున్నారు వాట్సాప్లో. ఇక్కడ చూడండి. సో ఇక్కడ సిగ్నల్ ఉండదు బేసికల్లీ నేషనల్ పార్క్లో, అందుకే మనకి వైఫై నేమ్ కూడా ఇస్తారు. అండ్ టికెట్ రేట్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే ఉంది. చిన్న అలా స్కానర్ వస్తుంది, మనం టికెట్ చూపించేసి ఎంట్రన్స్ వెళ్ళిపోవచ్చు. వచ్చేసి ఎంట్రన్స్. బస్ వచ్చేసింది, బస్సులో తీసుకొని వెళ్తారనమాట. సో గైస్ బస్ ఎక్కేసినాము.
ఫస్ట్ అయితే ఈ వండర్ఫుల్ టీ గార్డెన్ ఉంది, మంచి లొకేషన్ అనిపిస్తుంది. కెన్ ఎంజాయ్ దిస్. దాని ఫోన్లోనే వీడియో తీస్తున్నా, అది స్విచ్ ఆఫ్ అయింది కదా. వావ్ సూపర్. సో బస్ దిగగానే మనకి లెఫ్ట్ సైడ్లో మ్యూజియంలా ఉంటుంది. సో దిస్ ఈజ్ జస్ట్ ఇరవికులం నేషనల్ పార్క్ ఒక హిస్టరీ, లైక్ ఏమేమి ఎనిమల్స్ ఉంటాయి, మనం పార్క్లో ఏమేమి చూడగలము, వన్స్ అపాన్ ఎ టైం ఏమేమి ఉండేవి, ఇప్పుడు ఎక్స్టెంట్ అయ్యాయా, అదంతా మనకు ఒక క్విక్ వ్యూ లాగా బాగుంటుంది. పిల్లలకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యూ కెన్ టేక్ దెమ్ దేర్ వన్స్. తర్వాత వీ కెన్ టేక్ ఏ 4 కిలోమీటర్, నియర్లీ 3.5 అయితే అనిపించింది మాకు. 3.5 కిలోమీటర్ వాక్ ఉంటుంది. So you can go and then reach the top of the hill. Then you have a view, like కొన్ని ఎనిమల్స్ అయితే కనిపిస్తాయి. ఆఫ్టర్ లాంగ్ వాక్ ఫుల్ థర్స్టీ అనిపించింది మాకైతే. అక్కడ ఫ్రెష్ వాటర్ కనిపించింది, ఫాస్ట్గా వెళ్ళిపోయి వాటర్ తాగినాము. ఆ ప్లెజెంట్ వెదర్ని ఎంజాయ్ చేసినాము, కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాము. లాస్ట్కి ఒక గోట్ కనిపించింది, సాటిస్ఫైడ్. రిటర్న్ అయిపోయి డే 2 అయితే మిస్టిన్లో స్టే చేసాం. బాగుంది, డైనింగ్ ఏరియా కూడా బాగానే ఉంది. అలా మా డే 2 కూడా చాలా బాగా ఎండ్ అయిపోయింది. సో మళ్ళీ ఇంకో వీడియోతో రేపు మీ ముందు అంటాను. అంటిల్ దెన్ గుడ్ నైట్ గాయ్స్.